నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది. కేటీఆర్ ఈ కార్స్ రేస్ విషయంలో అరెస్టు కాబోతున్నారా అని. ఆయన గతంలో నన్ను అరెస్టు చేసుకోండి, కావాలంటే నేను ఒక్కసారి జైలుకి వెళ్తాను, తర్వాత అక్కడ యోగా చేసుకుంటాను, బయటకు వస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తానని మాట్లాడిన కేటీఆర్ ఈ రోజున ఏసీబీ విచారణకు హాజరు కావమంటే ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? నేను న్యాయవాది ఉంటేనే వస్తానని ఎందుకు అంటున్నారు? దీని గురించి కొంచెం సమగ్రంగా ఒకసారి చర్చిద్దాం. మనతో ఉన్నారు ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ రామచంద్రారెడ్డి గారు, కేటీఆర్ ని ఈ విషయంలో ఏసీబీ విచారణకు సహకరించకపోవడం, న్యాయవాది ఉంటేనే నేను విచారణకు వస్తానంటాం ఏ కోణంలో చూడాలంటారు? అదే కేటీఆర్ గారు ఎందుకన్నా మరి ముందు చెప్పినట్లు లేరు, భయపడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు నవంబర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, November 7th పెట్టి, నేను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, నేను బెయిల్ కూడా అడగను, కోర్టును ఆశ్రయించాను, 3 నెలలు జైల్లో ఉండి వచ్చి యోగా చేస్తా అని చెప్పారు అన్నారు. ఇప్పుడు దానికి భిన్నంగా నేను నా కేసు కొట్టేయండి అని కోర్టుకు వెళ్ళారు. తర్వాత న్యాయవాది లేకపోతే విచారణకు రానంటున్నారు. అది ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్ళి లోపలికి వెళ్ళకుండా బయట నుండి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు న్యాయవాది ఉంటేనే విచారణకు హాజరవుతా అంటున్నారు. ఒకరోజు విచారణకు రెడీ, దేనికైనా సిద్ధం అంటుంటే ఒకరోజు ఏమో పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇస్తున్నారు. అంటే ఒక జనాల్లో కన్ఫ్యూజ్ చేయడానికా, లేదంటే సింపతి గెయిన్ చేయాలని ఆయన ఉద్దేశం అంటారు. అంటే కేటీఆర్ గారు చాలా పెద్ద నాయకుడు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం చెలాయించిన పార్టీ రాష్ట్రంలో. ఇంత పెద్ద పార్టీలో కేటీఆర్ గారు ఇంత ఒక 60 లక్షల 50-60 లక్షల సైన్యం ఉంది పార్టీకి. చాలా ధైర్యంగా ఉండాలి లీడరు. ఇప్పుడు రోజు ఒక రకంగా నేను ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పారు. మోడీ అన్నాడు, కేడీ అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు విచారణ దగ్గరకు వచ్చేసరికి తడపడాయిస్తున్నాడు. ఆ భయం అనేది అంటే కామన్ పబ్లిక్ అబ్జర్వ్ చేసిన వాళ్ళలో కనబడుతుంది. ఎందుకు అలా చేస్తున్నాడో తెలియట్లేదు. అంటే ఆయనకైనా పరస్పరం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ వాళ్ళు 4 సార్లు 5 సార్లు ప్రెస్ ముందుకు వస్తున్నాడు, కంటిన్యూగా ట్వీట్ చేస్తున్నాడు. 24/7 కేటీఆర్ గారే పనిచేస్తుండే. ఏసీబీ, ఈడీ, గవర్నమెంట్ ఏవి అంతగానం యాక్టివ్గా పనిచేయట్లేదు. ఒకప్పుడు ధైర్యంగా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు కొంచెం ఆయన ఎందుకు ఒక రకంగా జంకుతున్నాడు అనే మాటలు వాస్తవం ఉందంటారా? ఆ అభిప్రాయం కనబడుతుంది. అంటే కంటిన్యూటీ యాక్టివిటీ వల్ల, ఆయన పరస్పర విరుద్ధమైన యాక్టివిటీస్ వల్ల అలా కనబడుతుంది. ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఒకవేళ కేటీఆర్ గన ఆ విషయంలో దోషిగా ప్రూవ్ అయితే అసలు శిక్ష ఎంత పడే అవకాశం ఉందంటారు? అంటే పాలిటిక్స్ లో శిక్షలు అట్లా ఏముంటాయి. ఇప్పుడు కవిత గారు కానీ ఒక పర్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము తొందరపడడం లేదు ఈ కేసుల విషయంలో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జనవరిలో అరవింద్ కుమార్ గారికి నోటీస్ ఇచ్చారు, షోకాజ్ నోటీసు. ఇందులో 55 కోట్ల రూపాయలు ప్రభుత్వ అనుమతి లేకుండా బదిలీ జరిగింది. ఇందులో తప్పు జరిగిందని అంటే 1 సంవత్సరం క్రితం నోటీస్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వం దీని మీద విచారణ కానీ తొందరపడకుండా అన్ని ఆధారాలు సేకరిస్తూ వెళ్ళింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం తొందరపడలే, కానీ కేటీఆర్ గారు చాలా తొందరపడుతున్నాడు. ఒకవేళ ఏమన్నా లోకల్ బాడీ ఎలక్షన్లలోకైనా ఆయన ఏమన్నా కొంచెం పాజిటివ్ ఏమైనా సంపాదించుకుని లోకల్ బాడీ ఎలక్షన్ లో తమ సత్తా చాటడానికి ఈ అరెస్ట్ ను ఉపయోగించుకుని ఆయన ట్రై చేస్తున్నారంటారా? అట్లా ఉండదు. పాలిటిక్స్ ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ప్రజలు చాలా లోతుగా ఉంటారు. ప్రజల్ని ఎవరు తక్కువ అంచనా వేయదు. అట్లా దానికి అట్లా ఉండదు. కానీ ఒకటి సార్, Day 1 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం విమర్శలు వెలువెత్తించడానికి ప్రధాన కారణం ఏంటంటారు సార్? ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టడం వల్లనే అధికారంలోకి వచ్చాడనే ఒక అభిప్రాయంలోకి కేటీఆర్ గారు వచ్చినట్టు కనబడుతుంది. అందుకనే వాళ్ళు కేటీఆర్ గారు చాలా మంచిగా మాట్లాడతారు. అర్బన్ ఫేసు, అందరూ దానిని ఉన్నత విద్యావంతులు వీళ్ళంతా ఇష్టపడతారు. హైదరాబాద్లో టీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు రావడానికి కేటీఆర్ గారు కూడా ఒక కారణం. కానీ ఆయన విచిత్రంగా తన ఫేస్ అంతా మార్చేసుకొని ఇప్పుడు ఫుల్ మాస్ లాగా పంచులు, ప్రాసలు, ఇట్లా బూతులు, ఇలాంటి ఆయన సహజమైన లక్షణాన్ని కోల్పోయాడు. ఆయన సహజ గుణాన్ని కోల్పోయి ఒక వేరే రకంగా పొలిటికల్ గా రకంగా ఒకటి ఏదో చంద్రముఖి ప్రవేశించినట్లుగా అట్లా తయారైపోయారు. ఇది అంటే ఆయన ఇష్టపడే వాళ్ళల్లో కూడా తగ్గిపోతున్నారు. అంటే సాధారణంగా కేటీఆర్ అనగానే ఆయన ఒక విజనరీ గానీ, ఆయన ఒక రకంగా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్ళారో, మా రాష్ట్రం కూడా అదే విధంగా ముందుకు వెళ్తానికి మాట్లాడే
కేటీఆర్ ఈ రోజు పరిస్థితి టోటల్ భిన్నంగా ఉంది మీరు చెప్పినట్టు. మన చాలా భిన్నంగా వెళ్తున్నాడు. అది అంటే పాలిటిక్స్ అట్లా కరెక్ట్ కాదు. ఎవరు సహజమైన గుణాన్ని వదిలిపెట్టు. ప్రజలు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో కొంతమంది తప్పు చేశారు. ఇప్పుడు కేటీఆర్ తప్పు చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అది. కానీ విచారణకు సహకరించాలి. ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేశారు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు, అది కొట్టేసింది హైకోర్టు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఇప్పుడు నడుస్తుంది సుప్రీం కోర్టులో. అసలు ఏం జరగబోతుంది అంటారు? ఒకవేళ ఏదన్నా తేడా కొట్టి అది కూడా ఒకవేళ నెగిటివ్ వస్తే కేటీఆర్ కి ఇమీడియట్లీ ఆయన రేపు 10వ తారీఖు హాజరు కావాల్సి ఉంటుంది అంటారా? ఇప్పుడు రేపు 9వ తేదీన ఏసీబీ విచారణ ఉంది. తర్వాత 16వ తేదీన ఈడీ విచారణ ఉంది. ఇప్పుడు అన్ని పిఎంఎల్ఏ యాక్ట్ ఈడీలో అయితే వీళ్ళే నిరూపించుకోవాలి నీకు పిఎం. కాబట్టి ఈ కేటీఆర్ గారిది ఇలా ఒక పక్కన పెడితే అసలు కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? అంటే ఆయన గతంలో ఒక మాట చెప్పున్నారు, ఉంటే గెలిపితే పని చేస్తాం, లేకపోతే ఫామ్ హౌస్ లో పంటాం అన్నారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఆయన బయటికి రాలేని పరిస్థితి. అసలు ఏంటంటారు కారణం? అంటే ఇప్పుడు యాక్టివిటీ ఇప్పుడు కేటీఆర్ అప్పుడు కూడా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు అంత పబ్లిక్ లో తిరిగి పరిపాలన చేయలేదు కదా. కేసీఆర్ గారిది ఒక స్టైల్. కానీ ఇప్పుడు వీళ్ళు కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత, ఇప్పటికే కవిత గారు అరెస్ట్ అయ్యారు. కానీ కవిత గారు ఎదుర్కొన్న విధానం, కేటీఆర్ గారు ఎదుర్కొన్న విధానం భిన్నంగా ఉంది. రాజకీయ నాయకులపై అభియోగాలు, అరెస్టులు ఇవి కామనే. తప్పు చేసిన వాళ్ళు కోర్టుల ముందు విచారణకు హాజరు కావాల్సిందే. సంస్థాగత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అంటే పార్లమెంట్ శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తన ఉనికిని మొత్తం కోల్పోయిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఈ సంస్థాగత ఎన్నికల్లో ఏమన్నా తన ఉనికిని కాపాడుకునే అవకాశం ఉందంటారా, లేదంటే కాంగ్రెస్ ని ఢీకొనడం ఇటువంటి తరుణంలో కష్టం అంటారా? స్థానిక ఎన్నికలు ఎక్కడైనా అధికార పార్టీకి అడ్వాంటేజ్ గానే ఉంటాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ గారి పరిస్థితి ఎప్పుడు బయటపడే అవకాశం ఉందంటారు? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడున్న పరిస్థితి చూసి కేటీఆర్ గారు అరెస్టు ఖాయంగా కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందని కూడా మెజారిటీ పర్సెంట్ అందరూ అనుకుంటా. కారణం ఏంటంటే ఆయన బిహేవియర్ మెయిన్, ముఖ్యంగా ప్రభుత్వం దగ్గర ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏసీబీకి ఈయన సహకరించకపోవటం, న్యాయవాది ఉంటేనే వస్తానని చెప్పడం చూస్తుంటే పలు రకాలుగా చూస్తుంటే అందరూ కూడా ఇది కేటీఆర్ కి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి. నమస్తే.